అడుగుతున్నావు? నా చేతిలో చావాలని ముచ్చటగా ఉందా? నీ చేతిలో చనిపోయే అభిమన్యుడు కాదురా ఈ పరశురాం. నీ చీకటి వ్యాపారాన్ని బయట పెడతానికి ఈ కథల రంగంలో కాలు పెట్టిన పరశురాముణ్ణి. పరశురాం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీలాంటి బచ్చా నా కొడుకుల్ని మా ఊరు పొలిమేరలో సమాధి చేయించిన చరిత్ర గలవాణ్ణి. నువ్వు నన్నేం చేయగలవు? మర్యాదగా నా మాట విని నువ్వు సంపాదించిన ఆస్తులు పేదవారికి పంచిపెట్టు, లేదా నిన్ను పైలోకానికి పంపించాల్సి ఉంటుంది. పరశురాం, నా సీనియర్ అంత వయసు లేదు నీకు. నా సర్వీసులు నీలాంటి వాళ్ళని వందల వేల మందిని చూస్తుంటాను పరశురాం. వందల వేల మందిని చూసావేమో కానీ ఈ పరశురాముని చూడలేదు కదరా. ఈ పరశురాముని చూడలేదు కదరా. మా గురించి తెలియక మా దగ్గరకు వచ్చినట్లున్నావు. ఈ రామరాజ్యాన్ని మీ చేతిలో తీసుకొని రౌడీ రాజ్యంలో మార్చారు. కష్టపడే కార్మికుల జీవితాలతో చెలగాటమాడే నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితే లేదు. పరశురాం, నీలాంటి ఉడుకు రక్తం ఉన్న యువకులు ఇలాగ దేశభక్తి నరాల్లో జీర్ణించుకొని జీవిస్తున్నారు. ప్రకాష్, నీవు నీ అన్నలాంటి రాజకీయ నాయకులు అవినీతి ఆఫీసర్లతో చేతులు కలిపి కష్టపడే కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పరశురాం, మా సంగతి పూర్తిగా తెలిసిందే కదా. ఇప్పటికైనా మాతో చేతులు కలుపు, నిన్ను కోటేశ్వరులు చేస్తాం. నీతో చేతులు కలిపే అస్మర్థుడు కాదురా ఈ పరశురాం. వస్తా, మరలా వస్తా, నీ భరతం పడతా నా కొడక. అదే చూస్తా పరశురాం, రా. స్వర్గాల్లో ఎండలు బలాదు, చోటిలో మేడలు బలాదు, ఈ ఇంట్లో సిగ్గులు బలాదు, ఆవాసనాగిదరు. సరదాలో సిగ్గులు బలాదు, సరదా